దేవ తన బెడ్రూమ్‌లోనికి వస్తూ ఉంటాడు. ఇంతలో కావేరి అక్కడ ఉండటం చూసి, "నాకు తెలుసు కావేరి, నువ్వు నా డీల్‌ని ఒప్పుకొని ఇక్కడికి వస్తావని నేను ఊహించాను. అందుకే ఇలా వచ్చాను" అని చెప్పేసైతే అనుకుంటూ తన మీద చెయ్యి వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా లెగిచి అక్కడ ఉన్న దేవాని కత్తితో పొడిచేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఎవర్రా నువ్వు" అని చెప్పేసైతే అనుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న బాలరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంట్రా నువ్వా" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు, "రారా నేనే చూసుకుందాం ఇప్పుడు" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న దేవాను చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. "ఏంట్రా, నేను నన్ను చెయ్యని నేరానికి జైల్లో వేసి ఇప్పుడు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనుకుంటావా? ఇప్పుడు రారా నీ సంగతి ఏంటో పని పడతాను" అని చెప్పేసైతే అక్కడ ఉన్న దేవాన్ని చాలా గట్టిగా చితగ్గొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "కొట్టు వాడిని, అలాగే కొట్టు" అని చెప్పేసైతే చాలా సంతోషంగా వాడిని కొడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు ఆ దేవాని చాలా గట్టిగా కొట్టేసి కింద పడేసి కావేరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "పద కావేరి, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి" అని చెప్పేసైతే కావేరిని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆటోలోకి కావేరిని ఎక్కించి, "నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ ఏదైనా జరిగితే నాకు ఫోన్ చెయ్యి" అని చెప్పేసైతే అంటూ తనని ఆటో ఎక్కించేసి బాలరాజు మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి, "నేను క్షేమంగానే వెళ్ళిపోతాను, నీ గురించి నువ్వు ఆలోచించుకో" అని చెప్పేసైతే అంటూ కావేరి కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో దేవ వాళ్ళని పట్టుకోవడానికి బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నాగవల్లి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఇదేంటిది ఇప్పుడు ఇలా వచ్చింది, ఇప్పుడు దీనికి ఎలాంటి సమాధానం చెప్పాలి" అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి, "ఏంటి బావ నువ్వు ఎక్కడ ఉన్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ, "నేను కావేరిని ఇక్కడికి పిలిపించాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి, "ఎందుకు బావ ఇక్కడికి పిలిపించావు? ఏదైనా వార్నింగ్ ఇవ్వాలి అంటే ఇంటి దగ్గరే ఇవ్వచ్చు కదా" అని చెప్పేసైతే తన భుజం మీద చెయ్యి వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బ్లడ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఇదేంటి" అని చెప్పేసైతే అడుగుతూ